ఈ దినము ప్రభు సన్నిధిలో మనందరము ఈ రీతిగా కూడుకొని దేవుని సంగతులను తెలుసుకోవటానికి దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడటానికి దేవుని పనివారలంగా మనము ఈ స్థలములో కూడి ఉన్నాం. దేవుని పనివారు అనగానే పనివాడు కూడా నేర్చుకునేవాడు అని, నేర్చుకుంటూ లోతైన సంగతులను తెలుసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని బహు జాగ్రత్తగా ధ్యానిస్తూ దేవుని యొక్క సంగతులను తన బ్రతుకు కాలమంతా బోధించేవాడు దేవుని పనివాడు. ఈ పని చాలా గొప్పది అని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇది లోక సంబంధమైన పని కాదు. లోక సంబంధమైనటువంటి పనిలో ఒక సమయం ఉంటుంది. ఒక ఆఫీస్కి వెళుతున్నాడు ఒక వ్యక్తి అనుకోండి. ఆ వ్యక్తికి ఒక టైం ఉంటుంది. ఉదయము 9 గంటలకు వెళతాడు, సాయంత్రం 5 గంటలకు అతడు తిరిగి తన డ్యూటీ ముగించుకొని వచ్చేస్తాడు. ఒక కూలి పనికి వెళ్ళేవాడు ఉదయం 6 గంటలకు వెళతాడు, సాయంత్రం 5 గంటలకు మళ్ళీ పని ముగించుకొని వచ్చేస్తాడు. ఈ విధంగా ప్రతి పనికి ఒక సమయం ఈ లోకములో ఉంది, కానీ దేవుని పనిలో సమయం లేదు. ఈ టైం అని ఒక నిర్దిష్టమైనటువంటి సమయం లేదు. బైబిల్ ఏం చెబుతుందంటే, సమయమందును అసమయమందును స్వార్థికుని పని చేయుము. అంటే స్వార్థ పనిలో సమయం లేదు. అర్ధరాత్రి అవకాశం దొరికినా డ్యూటీ చేయాలి. మన డ్యూటీ ఏంటి? ఒక ఆత్మ అర్ధరాత్రి మన ముందు ఉంది. ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే అక్కడ మనం ఏం చేయాలి? పని చేయాలి. మధ్యరాత్రి అని లేదు, పగలని లేదు, ఉదయం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, సాయంకాలం అని లేదు. ఒక సమయం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి సమయం స్వార్థ పనిలో లేదు. కాబట్టి సమయమనక అసమయమనక ప్రయాసపడు ఉన్నతమైనటువంటి పనిని, పరలోక సంబంధమైన పనిని దేవుడు మన చేతిలో పెట్టి వెళ్ళండి, లోకంలో పని చేయండి అన్నాడు. కాబట్టి ఈ పనిని మనం ఎంత నమ్మకంగా చేస్తామో, ఎంత యథార్థంగా చేస్తామో, ఎంత సత్యంగా చేస్తామో, ఎంతగా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో చేస్తామో దేవుడు చాలా సంతోషిస్తాడు. మనము చేసే పనిని బట్టి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మనం ఈ భూమి మీద చేసే ప్రతి పని పరలోకమున్నటువంటి దేవునికి మహిమ తీసుకురావాలి. అటువంటి పని చేయాలి మనం. అటువంటి గొప్ప పని మన చేతిలో ఉంచబడింది. అటువంటి గొప్ప పనిలో మనం ఉన్నాం. ఆ పనిలో మనము ఎలా కొనసాగాలో దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మీరందరూ బోధకులు, సేవకులు, దేవుని పనిలో ఉన్నవారు కనుక ఎన్నో విషయాలు దైవ గ్రంథములో నుండి మీరు అందరం కలిసి వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రతి నెల ఇక్కడ కూడుకుంటున్నాం. ఈ సంవత్సరములో మనం అపోస్తులుల యొక్క పరిచర్య విధానాన్ని గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికీ మనం 3 అపోస్తులను గురించి నేర్చుకున్నాం. ఒకరు పేతురు, రెండవది ఆంద్రేయ, మూడవది యాకోబు గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ అపోస్తులను గురించి మనం నేర్చుకుందాం. తలలు వంచి దేవుని సహాయాన్ని కోరుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన
ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మలను ప్రేమించి ఈ మే మాసంలో GNPM సేవకులంగా మేమందరము కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా బోధిస్తున్న నాకు, వినుచున్నటువంటి నీ బిడ్డలకు ఆత్మ సహాయము అనుగ్రహించి మా మట్టి బుర్రలో నుండి వచ్చే మాటలు కాక నీ వాక్యాన్ని సరిగా విభజించే ఒక మంచి సేవకునిగా మేము నీ సన్నిధిలో నీ వాక్యపు వెలుగులో బ్రతకటానికి తగిన సహాయము చేయండి. ఈ సమయమందు నీ యొక్క మాటలలో అనేకమైనటువంటి సంగతులు నేర్చుకుంటూ ఈ నెలలో కూడా మరికొన్ని సంగతులు నేర్చుకోవాలని మేము ఆశపడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. నీ మాటలు నీ మాటలుగా బోధించగలిగిన కృప దయచేయండి. ఎక్కడ కూడా వ్యర్థమైన మాట నా నోట వెంట రాకుండా పరసంబంధమైన మాటలే నా నోటిలో ఉంచి మీ యొక్క సన్నిధానములో మేమందరము తెలుసుకొనున్నట్టు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు అన్నారా? కొంచెం ప్రయాణాలు చేసి ఉన్నారు, నిద్ర భారం ఉండొచ్చు, కొంత అలసట ఉండొచ్చు. కాబట్టి మీరు కొంచెం సమయాన్ని దేవుని మాటల కొరకు కేటాయించాలని మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు మనము దైవ గ్రంథములో వాక్యాన్ని చూస్తూ మరొక ప్రక్క చరిత్రను ఆధారం చేసుకొని ప్రభు యొక్క 12 మంది శిష్యులలో అపోస్తులుగా ఉండి దేవుని పరిచర్యను కొనసాగించినటువంటి 4వ అపోస్తులుడు యోహాను గారి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనము నేర్చుకున్నటువంటి అపోస్తులుల యొక్క పరిచర్య విధానం చాలా గొప్పది. 12 మంది అపోస్తులలో మరొక అపోస్తులుడు యోహాను. ఇతని గూర్చి మనము నేర్చుకోబోతున్నాం. యోహాను అనగానే మనకు కొంచెం ప్రియులారా అనాలోచనటువంటి విధానం, లేకపోతే ఎవరు ఈయన అనేటువంటి ఒక తబ్బిబ్బయ్యేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో కొంతమంది యోహానులు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, మనందరికీ ప్రియులార ఎప్పుడు కూడా చెప్పుకోగలిగినటువంటి కొంతమంది యోహానులు ఉన్నారు. వారిలో ఈ రోజున మనం చెప్పుకొనబోయే యోహాను ఎవరు, అది మనం తెలుసుకోవాలి. మనం చెప్పుకొనబోయే యోహాను గారు అపోస్తులుడైన యోహాను గారు, యేసు ప్రభు వారు శిష్యులలో ఒకడుగా ఉన్న యోహాను గారు. ఎందుకంటే లేఖనాలలో మనకు స్వార్థలలో చూస్తే ఒకటి బాప్తిస్మిచ్చు యోహాను మనకు కనబడతాడు. ఆయన అపోస్తులుడు కాదు, యేసు ప్రభు వారి కంటే ముందుగా పంపబడిన దూత. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము వాక్యములో నుండి మొదటి వచనాన్ని చదవండి. ఆ దినముల యందు, చాలండి, ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. అప్పటికి యేసుక్రీస్తు వారు వచ్చాడండి భూమి మీదకు. బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించుతున్నటువంటి సమయానికి యేసు ప్రభు వారు వచ్చారా? 3వ అధ్యాయములో మనం చదువుకున్న మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఆ సమయములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త సేవలోనికి ఆయన వచ్చాడా?
అని అంటే రాలేదు కదండి. యోహాను గారు మొదటిగా సువార్త చేస్తూ వెళుతున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత బాప్తిస్మం పొంది కదా సువార్త సేవకు వచ్చింది. ఇంకప్పటికీ ప్రభువు సువార్త ప్రారంభించలేదు. ఈయన బాప్తిస్మిచ్చి యోహాను అని మనం తెలుసుకోవాలి. మరొక యోహాను మనకు కనబడతాడు. ఆయన ఎవరంటే ప్రధాన యాజకుడైనటువంటి, ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనం ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం రండి. లేఖనాలను మనము చూస్తే ప్రియులారా, అక్కడ వ్రాయబడిన అపోస్తుల కార్యముల గ్రంథంలో అన్న బంధువు మనకు కనబడతాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహానును, ప్రియులారా, అక్కడ వాక్యములో మనము చూస్తున్నాం. అన్నా కనబడుతున్నాడు, ప్రధాన యాజకుడైన అన్న. కైపా కనబడుతున్నాడు, వారి మధ్యలోనే మరొక వ్యక్తి ఎవరు కనబడుతున్నారు? యోహాను. ఇతడు అన్న యొక్క బంధువు, ప్రధాన యాజకుడైన అన్న యొక్క బంధువు ఈ యోహాను. మరొక యోహాను బైబిల్లో మనకు కనబడతాడు. ఆయన ఎవరో పోయినటువంటి పేతురు గారి గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. పేతురు గారి తండ్రి గారు పేరు కూడా యోహానే. ఒకసారి చూద్దాం, ఆ వచనాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు నద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఏమండి, ఇక్కడ కేఫా కనబడుతున్నాడు. కేఫా అంటే ఎవరు? కేఫా అంటే ఎవరండి? సేవకులేంటి మాట్లాడట్లేదు? కేఫా అంటే తెలీదా? పేతురు గారు కదండి. పేతురు గారు, నీవు కేఫా అనబడుదు అని పేతురు గారితో చెబుతున్నాడు. పేతురు గారికే సీమోను అనే పేరు కూడా ఉంది కదా. ఆయనకి కేఫా అనే పేరు పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ కేఫా ఎవరి కుమారుడో చెబుతున్నాడు. అక్కడ ఎవరి కుమారుడో చెబుతున్నాడు? యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు అని అన్నాడు. అంటే ఇప్పుడు పేతురు గారి యొక్క తండ్రి గారి పేరు కూడా ఏంటి చెప్పండి? యోహాను అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 3 యోహానుల గురించి చెప్పుకున్నాం. మరొక యోహాను గారు మనకు కనబడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని, అతడు మార్కు అను మారు పేరు గల యోహాను మనకు కనబడుతున్నాడు. మార్కు సువార్త రాసినటువంటి వ్యక్తినా? మార్కు అనే మారు పేరు, అంటే మార్కుకు మరొక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? యోహాను. ఈయన గారే మార్కు అనేటువంటి, జాన్ మార్క్ అంటారు ఈయన్ని. ఈయనే మార్కు సువార్తను రాసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ మార్కు గారి పేరు కూడా యోహాను అని మనం ప్రియులారా తెలుసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనము చెప్పుకొనబోయేటువంటి యోహాను గారు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యములో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తన తండ్రి అయిన జబదయి యొద్ద ఆ దోణిలో తమ వలలు
బాగు చేసుకొనుచుండిరి అని వాక్యములో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకొనబోయే అపోస్తుడైనటువంటి యోహాను గారు ఎవరంటే జబదయి కుమారుడైన యోహాను. ఈ జబదయి భార్య కూడా ఉందండి. జబదయి భార్య బైబిల్ గ్రంథములో ఆమె పేరే సలోమి. జబదయి కుమారుల యొక్క తల్లి పేరు సలోమి అనేటువంటి మాట మార్కు సువార్తలో వ్రాయబడి ఉంది. ఆలోచించండి. అంటే ఇప్పుడు జబదయి సలోమిల యొక్క కుమారులలో చిన్న కుమారుడు యోహాను. పెద్ద కుమారుడు గురించి పోయిన నెలలో చెప్పుకున్నాంగా. ఎవరైనా యాకోబు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు చిన్న కుమారుడు ఎవరంటే యోహాను అని మనం గుర్తించాలి. మరొక విషయం చెబుతున్నాను ఇక్కడ. యేసు ప్రభు వారికి ఇప్పుడు మనం చెప్పుకొనబోయేటువంటి అపోస్తుడైనటువంటి యోహాను గారు బంధువు అవుతాడు. ఎలా అనంటే దైవ గ్రంథములో ప్రియులారా మనము చూస్తే యేసు తల్లి అయిన మరియా, ఆమె సహోదరి అయిన సలోమి అని వ్రాయబడుతుంది. మీరు సువార్తలలో చివరిలో మీరు చదువుకుంటే యేసు ప్రభు యొక్క తల్లి అని చెబుతూ ఆ తల్లి అయినటువంటి ప్రియులారా మరియ యొక్క సహోదరి ఎవరు అంటే సలోమి అని వ్రాయబడుతుంది. కనుక మనం ఆలోచించాలి. సహోదరి అంటే ఒకవేళ కజిన్ అయి ఉండొచ్చు. ఏ విధము చేతనైనా మరియా అలాగే ఈ అపోస్తుడైనటువంటి యోహాను గారి యొక్క తల్లి ఇద్దరు కూడా ఎవరంటే బంధువులండి వీళ్ళు. కనుక ప్రియులారా వీరి విషయములో దేవుడు ఏ విధమైనటువంటి రీతిలో ఆయన కార్యాలు జరిగాయో మనం ఆలోచించాలి. ఇప్పుడు అపోస్తుడైనటువంటి యోహాను అనగానే మనకు వెంటనే వాళ్ళ తండ్రి పేరు జ్ఞాపకం రావాలి. ఎవరు? జబదయి. మీరు ఎక్కడైనా చూడండి, యోహాను గారి పేరు మెన్షన్ చేసేటప్పుడు జబదయి కుమారులైనా అనైనా ఉంటది. లేకపోతే ప్రియులారా యాకోబు సహోదరుడైన యోహాను అయినా ఉంటది. ఎక్కువగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు సహోదరుడైన యోహాను అనైనా ఉంటది. లేకపోతే జబదయి కుమారులలో చిన్నవాడైనటువంటి యోహాను అనేటువంటి మాటలు మనకు కనబడతాయి. కనుక యోహాను గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన అపోస్తుడైనటువంటి యోహానే, కానీ ఈయన జబదయి కుమారులలో ఒకడు. ఎందుకంటే జబదయికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులో ఒక పెద్దవాడు యాకోబు అయితే చిన్నవాడు యోహాను. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక యోహాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా యొక్క దానము అని అర్థం. యోహాను అనే మాటకు అర్థం యెహోవా యొక్క దానము అని అర్థం. యెహోవా యొక్క దానం. ప్రియులారా, అయితే వీరు యేసుక్రీస్తు ప్రభువారు వీరిని పిలవక మునుపు వీరు బాప్తిస్మమిచ్చు యోహానుకు శిష్యులు. వీళ్ళు యేసు ప్రభువారు వీరిని పిలవక మునుపు బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు వీళ్ళు. ప్రియులారా, యాకోబు యోహాను అనేటువంటి వారు ఒక రోజున బాప్తిస్మమిచ్చేటువంటి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిస్మమిస్తున్నప్పుడు యేసు ప్రభువారు నడిచి రావటం చూస్తున్నాడు. నడిచి రావటం చూస్తూ ఉన్నటువంటి యోహాను గారు యేసుక్రీస్తుని గురించి చాలా సంగతులు చెప్పాడండి వాళ్ళకి అంతకు ముందే. ఏం చెప్పాడంటే, ఇదిగో నా వెనుక ఒక ఆయన వస్తాడు, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను యోగ్యుడను కాను, నేను మీకు నీళ్లతో బాప్తిస్మమిస్తున్నాను గాని ఆయన అగ్నితో మీకు బాప్తిస్మమిస్తాడు అని ఆ యేసుక్రీస్తును గురించి యోహాను గారు మాట్లాడటం, ఆ మాటలు వీరు వినటం, ప్రియులారా యేసు ప్రభు వారి మీద వీరి విశ్వాసం కలగటం, ఆ తర్వాత యేసు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తిసం పొందటం. ఒకానొక సందర్భంలో ఈ యోహాను తన తండ్రితో కూడా తన అన్నతో కూడా కలిసి తన పనివారితో కూడా కలిసి చేపలు పట్టటానికి వెళ్ళినప్పుడు
ప్రియులారా, ప్రభు వారిని పిలిచినటువంటి విధానం మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రియులార వాక్యములో 21వ వచనము చదవండి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను వారిద్దరు సహోదరులు, ఆ ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. అది మనకు కావాలి, పిలిచెను. ఎక్కడుంటే పిలిచాడు? వారు వలలు బాగు చేసుకుంటున్నారు. వలలు బాగు చేసుకుంటున్నారంటే మనకేమర్థమైపోతుంది? వాళ్ళు జాలర్లు అని అర్థమైపోతుంది కదా. వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు, వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళాడు, వారిని పిలిచాడు. వారు ప్రభువుని వెంబడించారు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. యోహాను లేక జబదయి యొక్క కుమారులు లేక జబదయి యొక్క కుటుంబం ఆస్తి సంబంధమైన కుటుంబం, ఆస్తి కలిగిన కుటుంబం. ఎలాగూ మనం చెప్పుకోగలుగుతామంటే వీళ్లకు చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పని చేస్తున్నారు, వీళ్లకు చాలా మంది పని వారు ఉన్నారు. చూడండి ఒకసారి, పిలిచినప్పుడు వారు ఏం చేశారో మార్కు సువార్తలో చూద్దాం, అక్కడ బాగుంటది. మార్కు సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో ఎక్కడ విడిచిపెడుతున్నారు? జీతగాండ్రున్నారు. వాళ్ళకెవరున్నారు చెప్పండి? జీతగాండ్ర యొద్ద ఆ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని వాక్యములో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు వాక్యములో మనము చూస్తే యోహాను గారు పని చేయటమే కాదు, యోహాను గారి యొక్క అన్న పని చేస్తున్నాడు, జబదయి పని చేస్తున్నాడు. వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ జీతగాండ్రు కూడా వాళ్ళతో ఉన్నారు. జీతగాండ్రు ఉన్నారు అనంటే ప్రియులారా, వాళ్ళు కొంచెం స్తోమత కలిగిన వాళ్ళేనా? స్తోమత కలిగిన వాళ్ళే. వీళ్ళకి ఎంత స్తోమత ఉందో మనం రాను రాను వచ్చేటువంటి విషయాల్లో మనకు అర్థమైపోతుంది. స్తోమత కలిగినటువంటి వాళ్ళు జీతగాండ్ర యొద్ద తన తండ్రిని విడిచిపెట్టి, ఇదిగో ప్రభు మమ్మల్ని పిలిచేశాడు కాబట్టి మేము ఆయన వెంబడించడానికి వెళ్ళిపోతున్నాం, జాగ్రత్త, తండ్రితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని వారికి అప్పగించి తండ్రిని వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు బాధ్యతను ఎవరికి అప్పగించి వెళుతున్నారు వీళ్ళు? తమ ప్రియుల జీతగాండ్రకు అప్పగించి వెళుతున్నాడు. తండ్రి జాగ్రత్తగా చూసుకోండి, పని చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఈ పనిలో ఉండండి, మేము దేవుని పనిలోకి వెళ్ళిపోతాం. మీరు ఈ పనిలో ఉండండి, దేవుడు మమ్మల్ని పిలిచాడు గనక మేము దేవుని పనిలోనికి వెళ్ళిపోతామని ఉన్న పాటున ఉన్న వారిని విడిచిపెట్టి వాళ్ళు ప్రభువుని వెంబడించారంటే ఎంత సమర్పణ కలిగిన జీవితమో వీళ్ళతో ఒకసారి ఆలోచించండి. అరే నువ్వు చిన్నోడు గేలా, పెద్దోడు నేను వెళ్తాలే, నువ్వు ఉండరా అని అనలా. లేకపోతే పెద్దోడు కదా, నువ్వు తండ్రి దగ్గర ఉండి, చిన్నోడు నేను వెళ్ళిపోతాను అనలా. దేవుడు పిలిచాడు, ప్రభువు పిలిచాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టేశారు, జీతగాండ్రు యొద్ద తన తండ్రికి బాధ్యత అప్పగించేశారు. వెంటనే దేవుడు చెప్పిన పని కొరకై వాళ్ళు బయలుదేరారు. నెంబర్ 1, పిలిచాడు వాళ్ళని. ప్రియులారా ఆలోచించండి, పిలిచిన ప్రభువు వీరికి అపోస్తలులు అనే పేరు పెట్టాడు. మార్కు సువార్త, బైబిల్ ముందు లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం. ఆయన తన శిష్యులను పిలిచి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, పిలిచి పిలుపునందుకున్నారు.
ఆయన వారిలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలులు అని పేరు ఎవరికి పెట్టాడు? పిలిచి ఏర్పాటు చేసుకున్న 12 మందికి మాత్రమే పెట్టాడు. అది బాగా మన మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఈనాడు దొంగ అపోస్తలులు కూడా ఉన్నారు గనుక, బయలుదేరారు గనుక మనము బాగా అర్థం చేసుకోవాలి. ఈనాడే కాదు, పౌలు కాలంలోనే వాళ్ళు ఉన్నారు దొంగ అపోస్తలులు. కానీ నిజమైన అపోస్తలులు ఎవరు? ప్రభువు చేత పిలువబడ్డారు, ప్రభువు చేత ఏర్పాటు చేయబడ్డారు, ప్రభువు చేత వారు అపోస్తలులనే పేరు పెట్టబడింది. ప్రభువే పెట్టాడు వాళ్ళకి అపోస్తలులు అని. అపోస్తలులు అని అంటే పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడిన వాడు? ప్రభువు చేత పంపబడిన వాడు. అపోస్తలుడు అంటే అర్థం అది. ప్రియులారా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక ఆ తదుపరి మనము జ్ఞాపకం చేసుకుంటే, పిలిచినవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు వీళ్ళకేం చేశాడో తెలుసా? అపోస్తలులని పేరు పెట్టి వీరికి కొన్నిటి మీద అధికారాలు ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనమును చదువుకుందాం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఆ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుటకును వారికి ఇచ్చాడు అధికారం. ఎవరికి? అపోస్తలులకు ఇచ్చిన అధికారం ఇచ్చాడు. పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అపోస్తలులు అనే పేరు పెట్టాడు, అధికారం ఇస్తున్నాడు. ఇవన్నీ నేను మీకు ఎందుకు వివరించట్లేదు తెలుసా? మీరందరూ బోధకులు, సేవకులు గనుక ఈ పాయింట్స్ మీరు మనసులో పెట్టుకుంటారని వివరించట్లేదు నేను. పిలిచాడు, మళ్ళీ చెబుతున్నాను, పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అపోస్తలులు అని పేరు పెట్టాడు, అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన వాడు పంపిస్తున్నాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఆ 12 మందిని పంపుతున్నాడు. ఏమండి, అపోస్తలుల యొక్క జీవితాలు చూడండి, అపోస్తలుల యొక్క బ్రతుకులు చూడండి. పిలిచినవాడు, ఏర్పాటు చేసినవాడు, అపోస్తలుని పేరు పెట్టినవాడు అధికారం ఇచ్చి పంపుతున్నాడు. ప్రియులారా, ఎక్కడికి పంపాడో తెలుసా? మొట్టమొదటిసారిగా వీళ్ళని ఇశ్రాయేలీయులలో నశించిపోయిన ఆత్మల యుద్ధకు పంపించాడు. వెంటనే అన్యుల దగ్గరకు పంపించలేదండి. శిష్యుల్ని అన్యుల దగ్గరకు పంపించలేదు. చదవండి ఒక్కసారి 5వ వచనం కంటిన్యూ చేయండి. వారిని చూచి వారికి ఆజ్ఞాపించున్నది ఏమనగా, ముందు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు? అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు, సమరయుల ఏ పట్టణములోనైనా మీరు ప్రవేశించొద్దు, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. ప్రియులారా, గమనించండి ఇక్కడ. ఎందుకంటే ఈ మాటను పట్టుకొని క్రీస్తు విరోధులండి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారండి ప్రభువుని. యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు అనుకుంటున్నారు? ఇశ్రాయేలుల కోసమే వచ్చాడు. అందుకే ఇశ్రాయేలుల మధ్యలోనే పుట్టాడు. అందుకే ఇశ్రాయేలుల మధ్యకే సువార్థికులుగా తన శిష్యులు పంపించాడు తప్ప అన్యుల దగ్గరకు పంపించలేదంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం? వాళ్ళు ఈ వచనాన్ని పట్టుకున్నారండి. ఈ వచనాన్ని పట్టుకుని ఏమంటున్నారంటే, మీ దేవుడు అందరికీ ప్రభు అంటున్నారు కదా,
అందరికీ ప్రభు అయినప్పుడు ఇశ్రాయేలు ఇంటి వారి దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నాడు? అనిల్ దగ్గరికి వెళ్ళొద్దంటున్నాడు, సమరీల మార్గానికి వెళ్ళొద్దంటున్నాడు కదా. మరి ఎందుకు ఇశ్రాయేలీల యొక్క దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే ఆయన ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు తప్ప అందరికీ ప్రభువు కాదు అనే ఒక వివాదాన్ని పుట్టించారు ప్రియులారా. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పాలి మీకు. మనకు ప్రియులారా ఈ లోకంలో ఒక సామెత ఉందండి, ఇంట గెలచి రచ్చ గెలవాలన్నాడు. ముందు ఎక్కడ గెలవాలి? ఇంటిలో గెలవాలి. ఇశ్రాయేలు వారిని విడిచిపెట్టి ఇశ్రాయేలీలు రక్షణ పొందకుండా, ఇశ్రాయేలీలు మారు మనసు పొందకుండా, మొదటి నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మధ్యలో నుండి రక్షణ లేకుండా బయటికి వెళ్ళి ఏం చెబుతాడు ఈయన? వాస్తవానికి మనం అనుకుందామండి, నేనున్నానండి, నా పిల్లలు రక్షణ పొందలేదండి, లోకంలో తిరుగుతున్నారండి, లోకంలో తిరుగుతున్నప్పుడు నేను బయటికి వెళ్ళి మీ కుటుంబాలు రక్షించబడాలి, మీ కుటుంబంలో అందరూ ప్రభు సన్నిధికి రావాలని చెబుతున్నాను అనుకోండి. నా కుటుంబం గురించి తెలిసిన వాడు ఏం మాట్లాడతాడు నన్ను? ఈయన పిల్లలు రక్షించబడలేదు కానీ, ఈయన ఇంటి వారు రక్షించబడలేదు కానీ మన దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడు? మీ ఇల్లు రక్షించబడాలి, మీ కుటుంబం రక్షించబడాలని చెబుతున్నాడు అని అనరు. అందుకని బోధించేవాడు మొట్టమొదటిగా తన కుటుంబములో నుండి వెళ్ళాలి రక్షణ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుండి తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలీలను. వారిలో నుండి లోకానికి దేవుడు కనిపించాలి, ప్రభు ఎవరో తెలియపరచబడాలని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎందుకు ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ సృష్టిలో ఎన్నో జనాంగాల వారు ఉన్నారు కదా, ఎన్నో జనాంగాల వారు దేవుడు పుట్టించాడు. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళని సాంపాద్య జనముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళని స్వాస్థ్యముగా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళని ఎందుకు ప్రియులారా ఆయన తన ప్రజలుగా పిలుచుకున్నాడు? ఆయన అంటే భూమి మీద ఉన్న ప్రతి జనాంగానికి సువార్త వెళ్ళాలి, ప్రతి జనాంగానికి దేవుడెవరో తెలియాలి, ప్రతి జనాంగానికి దేవుని శక్తి ఏంటో తెలియాలంటే ఒక జనాంగాన్ని నేను ప్రత్యేకంగా నా కొరకు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు దేవుడు. అందుకని దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి, ఇసాకుతో చేసిన నిబంధనను బట్టి, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి యాకోబుకు పుట్టిన 12 మంది ఇశ్రాయేలీల గోత్రముల నుండి వచ్చిన వారిని ఇశ్రాయేలీలుగా పరిగణించి, వారు నా సంతానము, వారు నా బిడ్డలు, నా కొరకు ఏర్పాటు చేయబడిన వారు, వీళ్ళ ద్వారా ప్రపంచానికి సువార్త అందాలి, వీళ్ళ ద్వారా దేవుడెవరో లోకానికి తెలియపరచబడాలి అనుకున్నాడు. ఇక వాళ్ళేమైపోయారు? దేవుని మాట వినలేదు, అనేక సార్లు తొలగిపోయారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు. కొన్నిసార్లు దేవతల మార్గంలోనికి వెళ్ళారు, విగ్రహాల మార్గంలోనికి వెళ్ళారు, పడుతూ లేస్తూ వచ్చేశారు. యేసు ప్రభు వచ్చే నాటికి ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఎవరి ఇష్టానుసారముగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు జనాంగములో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రియులారా సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళంతా జాతులుగా విడిపోయారు, రకరకాలైన సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకున్నారు. పరిసయ్యులు ఒక సిద్ధాంతం, సద్దూకయ్యులు ఒక సిద్ధాంతం. పరిసయ్యులేమో దేవుని నమ్ముతారు, ఆత్మను నమ్ముతారు, దేవదూతను నమ్ముతారు. సద్దూకయ్యులు దేవుణ్ణి నమ్మరు, ఆత్మను నమ్మరు, దేవదూతను నమ్మరు. వీళ్ళు ఇశ్రాయేలీలే కానీ విడిపోయారు. విడిపోయిన తర్వాత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకొని దేవుని సత్యము ప్రజలలోనికి వెళ్లకుండా చేశారు. అందుచేత ఇప్పుడు తన ఇంటి వారిని కాపాడుకొని, తన ఇంటి వారికి సత్యాన్ని తెలియచేసి, తన ఇంటి వారి ద్వారా రక్షణను సిద్ధము చేసి ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. అది ఆయన ఉద్దేశం. ఆయన ఏదైనా ఒక క్రమంగా పనిచేస్తాడు, ఆయన ఒక పద్ధతిగా పనిచేస్తాడు. మీకు నాకులాగా ప్రియులారా ఏదో పద్ధతి లేకుండా, క్రమం లేకుండా పనిచేయడు ఆయన. ముందు తన ఇంటి వారికి చెప్పాలి ఆ సువార్త, ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. ప్రియులారా ఇది ఆయన యొక్క కాన్సెప్ట్, ఇది ఆయన ఉద్దేశం, ఇది ఆయన చిత్తం, ఇది గుర్తించండి. అందుకే మొట్టమొదటిగా ప్రియులారా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులలో పేతురు గారు దేవుని వాక్యం చెబుతుండగా ఆ వాక్యము చేత హృదయం
3,000 మంది రక్షించబడ్డారు. అది తీసి దానికి పెట్టు. ఆ 3,000 మంది ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీలే, యూదులే. ఆలోచించారా? అంటే ఇప్పుడు రక్షణ ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి? ఇశ్రాయేలులో నుండి ప్రారంభం అవ్వాలి. కాబట్టి ఇశ్రాయేలు నుండి ప్రారంభం అవ్వాలంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళాలా వద్దా? అది జరిగింది. ఇశ్రాయేలీలు ముందుగా రక్షించబడాలి, ఆ తర్వాత అన్యుల మధ్యకు సువార్త వెళ్ళాలి. అలా ప్రపంచమంతా అలాగని ప్రభు అన్యులు విడిచిపెట్టేశాడా? ఏమండి, అన్యులు విడిచిపెట్టేశాడా? వాళ్ళు దేవుని ప్రజలే. ఇశ్రాయేలీలు కానిటువంటి వాళ్ళు కూడా దేవుని ప్రజలే, దేవుని చేత సృష్టించబడిన వారే కదండి వాళ్ళు కూడా. ఆలోచించండి. సమరయ స్త్రీ ఎవరు? కనాను స్త్రీ ఎవరు? శతాధిపతి ఎవరు? వీళ్ళంతా ఎవరండి? అన్యుడు కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. కనుక దేవుని వాక్యము వింటున్న ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, వాక్యము ఎప్పుడు తప్పు కాదు. వాక్యము ఎప్పుడు కూడా పొరపాటు ఉండదు. పొరపాటు అనేది ఉంటే నువ్వు అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంటుంది. నువ్వు చదివే విషయంలో, దాన్ని ధ్యానించే విషయంలో పొరపాటు ఉండొచ్చేమో, కానీ వాక్యములో మాత్రం ఏముండదు చెప్పండి? పొరపాటు ఉండదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకొని పంపుచున్న 12 మంది శిష్యులను ఇద్దరిద్దరినిగా ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఇశ్రాయేలీయులలో నశించిపోయినటువంటి ప్రియులారా గొర్రెల యొద్దకే పంపించాడు. గమనించండి. ఆ వెళ్ళిన వారిలో యోహాను ఉన్నాడా? ఉన్నాడు కదండి. యోహాను ఉన్నాడు కదా. అపోస్తలుల పేర్లు ఏంటో అక్కడ చెప్పాడు కదా. 2వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. అంద్రెయ, జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను ఉన్నాడా? అపోస్తలులో యోహాను ఉన్నాడా? ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు పంపించబడుతున్న వారిలో కూడా ఎవరున్నారు చెప్పండి? యోహాను గారు ఉన్నాడండి. ప్రియులారా బాగా ఆలోచించండి. అయితే ఈ జబదయి కుమారులిద్దరికీ పేతురుకు వార్త 3వ అధ్యాయము 17వ వచనం. జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్సు అనేటువంటి పేరు పెట్టెను. బోయనెర్గెస్సు అనగా ఎవరట? ఉరిమెడి వారు. పోయినసారి యాకోబుని గురించి చెబుతూ కూడా ఈ మాట చెప్పాను నేను. ఉరిమెడి వారు. ఎందుకు ప్రభు ఈ పేరు పెట్టాడు? వీళ్ళకి కొంచెం తొందర ఎక్కువ, కోపం కూడా ఎక్కువ. వీళ్ళకి మెరుపులాగా అలా మెరిసేస్తారు. మళ్ళీ మెరుపు వచ్చి ఆగిపోయినట్టుగా మళ్ళీ ఏమైపోతారు? వీళ్ళు ఆగిపోతారు. అలా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయండి. చూద్దాం రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. వీళ్ళ జీవితంలో ప్రభు ఆ పేరు పెట్టడానికి భవిష్యత్తు ఎరిగిన వాడు కదా. అందుకని వీళ్ళకి ఆ పేరు పెట్టడానికి కారణం ఉంది. చూడండి 9వ అధ్యాయము 49వ వచనం చదవండి. 49వ వచనం. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వానిని ఆటంకపరిచేసామయ్యా. మీటింగ్ ఆపేసామంటున్నారు వాళ్ళు. అయ్యా, మన పేరట ఒకటి దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మనవాడు కాదు. మన పేరట ఏం చేస్తున్నాడు? దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, కానీ వాడు మనవాడు కాదు. అందుకే మేము వెళ్ళి ఏం చేసామంటున్నారు? వాడిని ఆటంకపరిచేసాం అని అంటున్నారు. అదేంటి? వాళ్ళు
మనవాడు కాకపోయినా మన పని చేస్తున్నాడు కదా, మనవాడు కాకపోయినా మన పని చేస్తున్నాడు కదా, ఆటంకపరచడం ఏంటి? ఆటంకపరిచేసామయ్యా మేమంటున్నారు. జరిగే మీటింగ్ను కూడా ఆపేసామయ్యా మేము అన్నట్లుగా. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు, మీరు వారిని ఆటంక పరచుకుని మీకు విరోధి కాని వాడు మీ పక్షమున ఉన్నవాడే అని. ఎందుకయ్యా తొందరగా? ఎందుకు మీరు ఆపేసేటప్పుడు అసలు నా పర్మిషన్ తీసుకోవాలి కదా. అయ్యా పలానా వాడు మన పేరట దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరి వాడిని ఆపేయాలనుకుంటున్నాం, మరి ఆపేయమంటావా లేకపోతే పోనీయమంటావా అని అడగాలి. అడగకుండా ముందు ఆపేసి వచ్చి చెబుతున్నాడు. ఆపేసి వచ్చి ఆటంకపరిచి వచ్చేసి చెప్పేస్తున్నాడు, ఆటంకపరిచాం అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, అలా ఆటంకపరచకూడదయ్యా. నీకు విరోధి కాని వాడు నీ పక్షమున ఉన్నవాడే కదా, నీకు విరోధి కాడు కదా వాడు. మీ ఇద్దరు ఏమైనా గొడవాడుకున్నారా? మీ ఇద్దరు ఏమైనా పోట్లాడుకున్నారా? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సమస్యలు వచ్చాయా? కాదు కదా. అటువంటి వాడు నీకు విరోధి ఎట్లా అవుతాడు? నెంబర్ 1, వాళ్ళు తొందరపాటుతో చేసిన మొదటి పని. నెంబర్ 2, అక్కడ నుండి యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళుతున్నాడు. యెరూషలేముకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, ఆయన ఎక్కడైనా ఒక చోట ఈరోజు బస చేసి వెళదాం అని అనుకున్నాడు. సమరయుల మార్గానికి వచ్చాడు. ఆయన సమరయుల మధ్యలోకి వచ్చాడు. సమరయులు యేసు ప్రభు వారికి చోటు ఇవ్వలేదండి. సమరయులు యేసు ప్రభు వారికి చోటు ఇవ్వలేదు. అప్పుడు చోటు ఇవ్వబోయేసరికి వీళ్ళిద్దరు కోపం వచ్చేసింది. ఎవరికి? యాకోబుకి యోహాను గారి కోపం వచ్చేసింది. ఏంటి, యేసు ప్రభుకి చోటు ఇవ్వరా? అసలు ఆయన ఏమనుకుంటున్నారు? ఆయన సంగతి ఏంటో మీకు తెలుసా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా? ఆయన విధానం ఏంటో మీకు తెలుసా? అటువంటి ఆయన మీ ఊరు వస్తే చోటు ఇవ్వరా? ప్రభువా, ఒక్క అవకాశం అయ్యా, అగ్నితో కాల్చేస్తాం ఈ పట్టణం అని అంటున్నారు వాళ్ళు. చూడండి, అక్కడ కింద భాగంలోనే మనము చూస్తే 52వ వచనం. 52 నుండి చదివయ్యా, అర్థమవుతుందిగా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరుచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయ యొక్క గ్రామములో ప్రవేశించిన గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళని అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? చెప్పు నాయన, నిన్ను చేర్చుకోలేదయ్యా ఈ ఊరోళ్ళు, నిన్ను ఈ ఊరి వాళ్ళు చేర్చుకోలేదు. అగ్ని రప్పించమంటావా? ఆకాశము నుండి అగ్ని రప్పించమంటావా? ఆకాశము నుండి అగ్ని రప్పించి ప్రజలను ప్రియులారా హతమార్చిన వ్యక్తి ఎవరు బైబిల్లో? ఒక వ్యక్తి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, ఏలియా. అదే పుట్టినట్లో ఉంటది. అంటే ఏలియాలాగా మేము కూడా ఆకాశము నుండి అగ్ని కురిపించవచ్చా అని అంటున్నాడు. ఏలియా కాలం వేరయ్యా, ఏలియా పద్ధతి వేరయ్యా, ఏలియా ఉన్నటువంటి నిబంధన వేరయ్యా. ఈనాడు చాలా మంది కూడా నేను వింటూ ఉంటాను, ప్రభు ఏలియా కాలములో అగ్ని రప్పించడు, రప్పించే ప్రభు అని అంటారు. రప్పించడు. ఆ కాలము వేరు, ఆ నిబంధన వేరు, ఆ పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అది కంటికి కన్ను, పంటికి పన్నది. కానీ ఇక్కడ అది కాదుగా. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మన విధానం అది కాదు కదా, మన పరిస్థితి అది కాదు కదా. ఏలియాలాగా నేను కురిపిస్తానంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కురిపించడు. ఇప్పుడు విధానం వేరు. వాళ్ళు అదే అంటున్నారు, ప్రభువా, ఈ పట్టణం వాళ్ళు ఎవరు కూడా నీకు చోటు ఇవ్వలేదు కనుక నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు చెయ్యమంటే, ప్రభువా నువ్వు ఒక్క మాట గనక మాకు అలా సైగ చేస్తే ఆకాశము నుండి అగ్ని పంపించి ఈ గ్రామాన్ని, పట్టణాన్ని ఏం చేసేస్తాం? కాల్చేయటానికి వచ్చాడు ఆయన, కాపాడటానికి వచ్చాడా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకు? ప్రియులారా, అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు?
వారి తట్టు తిరిగి వారిని గద్దించను. గద్దించను అనే దగ్గర పుట్టినట్లు ఏమన్నా చూడండి. వీరు ఎట్టి ఆత్మ కలవారు, వీరు ఎరుగరు, మనుషు కుమారుడు మనుషుల ఆత్మలను రక్షించుటకే గాని శిక్షించడానికి రాలేదండి ఆయన. కాబట్టి ఇప్పుడు అగ్ని కురవదండి ఎంత భక్తుడు చేసినా. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే మనం తెలుసుకోవాలి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి తేడాలు తెలుసుకోక ఈ రోజున ప్రియుల బోధలన్నీ ప్రియుల కలుషితమైపోతున్నాయి, కలగలుపులైపోతున్నాయి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనటువంటి పరిస్థితులు నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. తొందరపడ్డారు వీళ్ళు. అందుకే ప్రభు వీళ్ళకి పెట్టిన పేరు ఊరిమెడి వారు. బోయనర్గెస్, తొందరపాటు కలిగిన వాళ్ళు ప్రియులారా. కానీ నిజంగా అండి, వీళ్ళ జీవిత విధానంలో, వీళ్ళ బ్రతుకులో, వీళ్ళ పరిస్థితులను ప్రియులారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఎంతగా మారిపోయారంటే, ఎంతగా వీళ్ళ జీవితాలు మారిపోయాయంటే, ఎంతగా వీళ్ళ బ్రతుకులు మారిపోయాయి అనంటే, చివరికండి యోహాను యేసు ప్రేమించిన శిష్యుడిగా, ఆయన రొమ్మున ఆనుకునే శిష్యుడిగా మారిపోయాడు. చూస్తారు ఒకసారి బైబిల్ గ్రంథములు. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము చదవమ్మా. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు. ఒకసారి 23వ వచనం కూడా చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఏమండి, యోహాను యొక్క జీవితాన్ని చూడండి. ఒకనాడు తొందరపడేవాడు, ఒకనాడు కోపపడేవాడు, ఉరిమెడి వారు అనేటువంటి పేరు ప్రభువు పెట్టాడు వాళ్ళకి. కానీ ఇప్పుడు అటువంటి వాడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను అన్నది చూడండి. ఎక్కడ ఆనుకుంటున్నాడు? యేసు రొమ్మున ఆనుకుంటున్నాడు. ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. ఆయనలాగా మారాలనుకుంటున్నాడు. ఎందుకు నేను తొందరపాటు, ఎందుకు నాకు ఈ కోపం, ఎందుకు నాకు ఈ ఉరిమెడువాడు అనేటువంటి పేరు? మానుకోవాలి, ఇది తీసేసుకోవాలి. సేవలో ఇది పనికిరాదు, పరిచర్యలో ఇది పనికిరాదు. తొందరపాటు, కొన్నిసార్లు వ్యతిరేకతలు రావచ్చు, కొన్నిసార్లు అనుకూలతలు రావచ్చు సేవలో. ఏమండి, మనం వెళ్ళిన ప్రతి చోట మనకు అనుకూలతలు ఉంటాయా? సేవలో ప్రతికూలతలు ఉండవా? ఏమండి, గమనించండి ప్రియులారా. ఒక రోజున మన యోసేపు గారి ఊరిలోనే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పటానికి నేను అక్కడ మీటింగ్స్ పెడితే వెళ్ళాను. వెళితే ప్రియులారా, వాక్యం చెప్పటానికి లేచిన దగ్గర నుంచి ఒకడు బాగా తాగొచ్చి గొడ్డల చేత్తో పట్టుకొని బలిపీఠం చుట్టే తిరుగుతున్నాడు. అక్కడ స్టేజీ చుట్టే తిరుగుతున్నాడు. వచ్చేసి చంపేస్తాను నేను, కిందకి దిగిరా, చంపేస్తాను నేను, కిందకి దిగిరా. అసలు ఆ రోజు వాక్యం చెప్పనివ్వలేదండి. వాక్యం చెప్పనివ్వలేదు ఆ రోజు. ఒకానొక ప్రియులర సమయంలో సజ్జవారి పాలెమ దగ్గరే, ప్రియులార ఉల్లిపాలెం అనుకుంటాను, అది జ్ఞాపకం లేదు నాకు. అక్కడ వాక్యం చెబుతుంటే ఒక లోదర్న సంఘ పెద్ద గారు వచ్చి భయంకరమైన బూతులు తిట్టేశాడండి నా ఎదురుగానే. మీరు సంఘాలను మార్చడానికి వచ్చారు, మీరు అనేక విధాలుగా సంఘాలను విడదీయటానికి వచ్చారు అని రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడేశాడండి. అటువంటివి ఒకటి కాదు, ఎన్నో నా పరిచర్యలో నేను వాక్యం బోధిస్తున్నప్పుడు ఎదురేగినటువంటి పరిస్థితులండి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఎక్కడకు మనము వాక్యాన్ని బోధించటానికి వెళ్ళినా అక్కడ మనకు అంత అనుకూలత ఉండదు. ఒక్కొక్క చోట తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క చోట తిట్టే వాళ్ళు ఉంటారు,
అయినా ప్రభువు ప్రేమను బట్టి ప్రభువును నమ్మిన మనం కోపపడక, తిరిగి మళ్ళీ వాళ్ళను నోరు జారి మాట్లాడక, వాళ్ళ మీద మళ్ళీ మనం రౌడీజం చేసేవారిగా మారక, క్రీస్తు ప్రేమను వారిని క్షమించి వచ్చేయాలండి. అంతే తప్ప ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా, ఏలియా చంపేసినట్టుగా నేను కూడా చంపేస్తాను అనే పరిస్థితులు కావివి. ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్య భాగములో ప్రియులారా మనము చూడగలిగితే, ఇదిగో వీళ్ళు ఉరిమెడి వారే ఒకానొక సమయములో, కానీ ఇప్పుడు అతడు యేసు రొమ్మున ఆనుకుంటున్నాడు అనంటే, యేసు రొమ్మున ఆనుకుంటున్నాడంటే అతడు అనుకునేవాడు, అసలు నేను ఆయన పక్కన కూర్చుంటే ఎంత బాగుంటుంది అని అనుకొని, ఒకవేళ అందరికంటే ముందెళ్ళి ఆయన పక్కన కూర్చునేవాడేమో, యేసు ప్రభు వారి ప్రక్కన కూర్చునేవాడేమో, కూర్చుని ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను అని వ్రాయబడింది. ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను. అందుకే ప్రియులారా, అతడు ఎప్పుడైతే అలా ఆనుకొనుచు యేసు ప్రభు ప్రక్కనే కూర్చుంటూ ఆయన చెప్పిన మాటలు వింటూ జీవితాన్ని గడుపుతున్నాడో, చివరికి ప్రియులారా ఎటువంటి వాడయ్యాడంటే యేసు ప్రేమించిన శిష్యుడయ్యాడు. ఇప్పుడు మారిపోయింది జీవితం. ఏవండి, సేవలోకి వచ్చిన తర్వాత మనలో కూడా కొన్ని బలహీనతలు కనబడతాయండి. కానీ వాక్యపు లోతులోనికి వెళ్ళే టయానికి వెళ్ళే సమయంలో ప్రియులారా, మనము తెలుసుకున్నప్పుడల్లా మన జీవితంలో ఏమి రావాలి చెప్పండి? ఒక మార్పు రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి మనం. ఇక్కడ దేవుని వాక్యము అదే చెబుతుంది ప్రియులారా, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇక ఇది చూసిందేమో వాళ్ళ తల్లిదండ్రులు, ఇది చూశారేమో, చూసిన వీళ్ళు, ఆహా, నా కొడుకు యేసు ప్రభు ప్రక్కన కూర్చుంటున్నాడు. ఏమండి, గమనించండి, ఏ తల్లిదండ్రులకైనా ఆ విధానం ఉండదంటారా? ఒకవేళ మీ అబ్బాయి ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోండి అనుకోండి, మీ అబ్బాయి ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చోండి అనుకోండి, మీరు కాలు ఎగరేయరు? ఏవండి, మా అబ్బాయి ఎక్కడ కూర్చున్నాడు? ముఖ్యమంత్రి పక్కన కూర్చోడు. చూసావా, మా అబ్బాయి స్థానం ఏంటనుకున్నారు, మా అబ్బాయి విధానం ఏంటనుకున్నారు అని మనం చాలా ప్రియులారా గర్వపడిపోతాం కదా. అలాగే అనుకుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ అనుకున్నారు. అనుకున్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేసేద్దాం, భూమి మీద ఎలా ఆయన ప్రక్కన కూర్చున్నారో పరలోకంలో కూడా ఆయన ప్రక్కన కూర్చునేటట్టుగా అడిగేసేద్దాం అనుకున్నారు. వచ్చేసారండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారండి. చూడండి ఒకసారి ఆ మాటలు, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండటానికి సెలవిచ్చే ప్రభు అని అంటుంది. ఏమండి, ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఎటు కూర్చుంటున్నారు కదా, ప్రభు ప్రక్కనే కూర్చుంటున్నారు కదా, రేపు ఇదే స్థానం ఎక్కడ దొరకాలనుకుంటున్నావే? పరలోకంలో నా కొడుకులు అట్లా కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఏమండి, అది మంచి ఆలోచన కాదా చెప్పండి, మీరు చెప్పండి. ఏమండి, మంచి ఆలోచనే కదండి? మంచి ఆలోచనే. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, నా పిల్లలు భూమి మీద యేసు ప్రభు ప్రక్కన కూర్చున్నట్లుగా పరలోకములో కూడా వాళ్ళలా కూర్చోవాలి. ఏవండి, ఈ రోజున తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటండి? నా పిల్లలు పరలోకములో తండ్రి ప్రక్కన కూర్చోవాలి, నా ప్రభు ప్రక్కన కూర్చోవాలనే కోరిక కాదండి. ఈ రోజున చాలామంది సేవకుల పిల్లలు ఎక్కడెక్కడో కూర్చోపెట్టాలి, ఎక్కడెక్కడో కూర్చోవాలి, ఒక మంచి ఆఫీసులో ఒక మంచి స్థానంలో ఉండాలి, ఒక కలెక్టర్గా ఉండాలి, ఒక డాక్టర్గా ఉండాలి.
ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో గొప్పవారు కావాలని కోరుకుంటున్నాము కానీ మన పిల్లలు పరలోకములో ప్రభువుతో ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నామా? భూమి మీద నా పిల్లలు ప్రభు ప్రక్కన కూర్చుంటున్నారు, ఇదే స్థానం పరలోకంలో దక్కితే ఎంత బాగుంటుంది. ఆ తల్లి ఆలోచన చూడండి, ఆ తల్లి తలంపు చూడండి, ఆ తల్లిదండ్రుల యొక్క విధానము చూడండి. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, అదే మనం కోరుకోవాలి. మన పిల్లలు పరలోకమును సంపాదించుకొనుట కంటే ఇంకా గొప్ప భాగ్యం మరొకటి లేదండి. నా పిల్లలు ఏదేదో చెయ్యాలి, ఎక్కడెక్కడో ఉండాలని కోరుకుంటున్నావు లోక సంబంధంగా, మంచిదే, కాదని నేను అనను. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో కూర్చోవాలి అనే ఆలోచన మనకు రావటం నిజంగా అది గొప్ప విషయమేనండి. అయితే ప్రభు అన్నాడు, అమ్మా అది ఇక్కడ కూర్చోవటం, నా పక్కన కూర్చోవటంలో ఏముంది, కూర్చోమంటే కూర్చుంటాడు, లేకపోతే నాకంటే ముందు వచ్చి నా ప్రక్కన కూర్చోవచ్చేమో, కానీ అక్కడ కూర్చునే అవకాశం నా చేతిలో లేదమ్మన్నాడు. ఎవరి చేతిలో ఉంది? చదవండి. అది మీకు తెలియదు, నేను త్రాగపోవు గిన్నెలోనిది త్రాగగలరా అనిను. త్రాగగలమనిరి. ఒకవేళ మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వాళ్ళకే తెగుతుంది. నేను తీసుకెళ్ళి నా పక్కన కూర్చోబెట్టుకున్న ఎక్కడ అవకాశం లేదు, అది నా తండ్రి ఆధీనంలో ఉంది అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తూ ఉంటున్నాం. గ్రహించండి, ఈ విధంగా అండి యోహాను గారి యొక్క జీవిత విధానం వెళ్ళిపోతుంది. ఆ తరువాత వాళ్ళ జీవితాలు ఎంతగా వెళ్ళిపోయినాయంటే, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్యం చేసినా ముగ్గురిలో ఒకడిగా యోహాను మిగిలిపోయాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా పేతురు గారిని, యోహాను గారిని, యాకోబు గారిని, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళేవాడు. చూడండి, మీరు గమనించండి. ఒకసారి ఆ వచనాలు చదువుతారా మీరు? దేవుని వాక్యములో మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చదవండి ముందు, త్వరగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. తన వెంట రానియక. చాలండి, ఇక్కడ యాయీరు ఇంటిలో జరుగుతున్న సందర్భం. యాయీరు కుమార్తె ప్రియులారా చనిపోయింది. యాయీరు కుమార్తె చనిపోయిన తర్వాత యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరిని రానివ్వలేదట ప్రభు, ఎవరిని రానివ్వలేదట. కానీ ముగ్గురిని తన వెంట తీసుకెళ్ళాడు. ఎవరెవరిని? పేతురును, యాకోబును, యోహానును, వీళ్ళ ముగ్గురినే లోపలికి తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళకి ఎంత బాంధవ్యం దేవునితో ఏర్పడిందో, ప్రభువుతో ఏర్పడిందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు పేతురును యోహానును వెంటబెట్టుకొని ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందటానికి ఆయన కొండ ఎక్కే టైములో తనతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నాడు? వీళ్ళ ముగ్గురినే, పేతురును, యాకోబును, యోహానును తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళకి ఎంతగా ప్రియులారా ప్రభు మంచి అవకాశాలు ఇచ్చాడో మీరు ఆలోచించండి. ఇక ఆ తరువాత మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా అక్కడ వ్రాయబడినటువంటి సందర్భం మనకు తెలుసు. యేసు క్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆయన శ్రమ పొందినప్పుడు, ఆయన బాధ అనుభవించినప్పుడు, ఆయన ప్రియులారా ప్రతి సమయంలో కూడా ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్ళాడు? ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఆయన వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళాడు. అంటే ప్రభువుతో ఒక యోహానుకు
ఒక యాకోబుకు ఒక పేతురుకు ఉన్న సాన్నిహిత్యం చూడండి ఎంత బాగుందో. దానిలో జబదయి కుమారులు ఉండటం చాలా గొప్ప విషయం కదా, చాలా గొప్ప విషయం. మరొక విషయం చెబుతాను వినండి మీకు. యేసు ప్రభుని సిలువ వేయటానికి ఆయన్ని తీసుకెళ్తున్నారు. ఆయన చివరి టైం, అది చివరి టైం. ఆయన్ని అనేక స్థలాలకు తిప్పుతున్నారు కదా, అన్న కైప, ప్రియులార పిలాతు, అలాగే హేరోదు, వీళ్ళందరి దగ్గరికి తిప్పుతున్నారు కదా. తిప్పుచున్నప్పుడు కైప ఇంటికి తీసుకుని వెళుతున్నప్పుడు యేసు ప్రభు వారిని ఒకసారి చూడండి, ఆ మాట మనం చూద్దాం. బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనం. ప్రధాన యాజకునికి నెలవైన వాడు అని ఉంది చూడండి అక్కడ. యేసు ప్రభువుతో పాటు వెళుతున్నటువంటి వారిలో ఎవరెవరు వెళుతున్నారు అక్కడ? పేతురు, ఆ మరి యొక్క శిష్యుడు అన్నారే యోహాను గారేది, యోహాను గారే. మరి యొక్క శిష్యుడు అని ఉంది చూసారా, ఆయన ఎవరితో ప్రియులారా నెలవైన వాడని ఉంది? ప్రధాన యాజకునితో. నిలవైన వాడంటే బాగా తెలిసిన వాడన్నమాట. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుని ఇంటి లోపలికి వెళ్ళటానికి కూడా అవకాశం ఎవరికి దక్కింది? ఏమండి, ప్రధాన యాజకుని ఇంట్లోనికి వెళ్ళటానికి అందరికి అవకాశం ఉండదు. బాగా తెలిసిన వాళ్ళైతేనే, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. పేతురు ఎందుకు వెళ్ళాలా లోపలికి? వాకిట ముంగిట ఎందుకు ఉండిపోయాడు? పేతురు ఎందుకు వెళ్ళాలా? పేతురు గారికి పరిచయం లేదు. వీళ్ళు బిజినెస్ బాగుంది కనుక, వీళ్ళకి పని వాళ్ళు ఉన్నారు కనుక, వీళ్ళు చేపలు ప్రియులరా అమ్మటంలో, బిజినెస్ చేయటంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు, కొంచెం స్థితి కలిగిన వాళ్ళు కనుక అందరితో, పెద్ద పెద్ద వారితో కూడా వీళ్ళకి ఏముంది చెప్పండి? పరిచయాలు ఉన్నాయి. అందుకే ఇంటికి వెళ్ళగలిగాడు. ఎవరు? యోహాను గారు. ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళగలిగాడండి తన మరణానికి ముందు. ప్రియులారా ఆలోచించండి, యోహాను గారికి ఉన్న హోదా అది. యోహాను గారికి ఉన్న హోదా అండి అది. ఎందుకంటే ముందే చెప్పానుగా, వాళ్ళు ఆస్తి పరులని, వాళ్ళు ప్రియులారా జీతగాండ్రు, వారి దగ్గర పని చేస్తున్న వాళ్ళని, అలా పని చేస్తూ వాళ్ళు బిజినెస్ చేస్తూ అనేక మంది, కొంతమంది అధికారులతో పరిచయం కలిగి ఉన్నారు వాళ్ళు. అందుచేత ఇప్పుడు ఆ పరిచయాన్ని బట్టి యేసు ప్రభుని మరణానికి తీసుకుని వెళుతున్న సమయంలో ఎవరు ప్రధాన యాజకుని ఇంటిలోనికి వెళ్ళగలిగారంటే యోహాను గారు. చూడండి ఆయనకున్నటువంటి ఆ స్థానం ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఇలా అంటే యోహాను గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సంగతులు మనకు కనబడతాయి. ఆ తరువాత యేసు ప్రభు వారిని సిలువ వేసే సమయంలో శిష్యులందరూ కూడా పారిపోయారు, శిష్యులందరూ చెదిరిపోయారు. సిలువ దగ్గర ఒక్క యోహాను మిగిలిపోయాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు ఎక్కడ నిలిచారు చెప్పండి? ఎక్కడ నిలిచారు? ఆయన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. ఎవరు తాను ప్రేమించిన శిష్యుడు? యోహాను గారు కదా. యోహాను గారు ఎక్కడ నిలబడ్డారు? సిలువ దగ్గర నిలబడ్డారు. సిలువలో ప్రభువు ఉన్నాడు, ఆ సిలువ క్రింద వీళ్ళు నిలబడి ఉన్నారు. యోహాను నిలబడి ఉన్నాడు. అప్పటికి ఆయన చాలా వేదనలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు ఆయన. అప్పటికే ఆ రాత్రంతా త్రిప్పారు ఆయన్ని. నిద్ర లేదు, ఆహారము లేదు, నీళ్లు లేవు, భయంకరమైనటువంటి రీతిలో కొట్టారు, హింసించారు, బాధించారు. సిలువ మీద ఆయన్ని నిలబెట్టారు. ప్రియులారా, సిలువ మీద నిలబెట్టినప్పుడు ఆ సిలువ దగ్గర ఇదిగో యోహాను గారు ఉన్నాడు. తల్లి అయిన మరియ దుఃఖపడుతూ ఉంది, వేదన చెందుతూ ఉంది. తల్లిని చూచిన ప్రభువు చెలించిపోయాడు. నన్ను కన్న తల్లి, నన్ను కడుపులో మోసిన తల్లి, నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచిన తల్లి,
నాకు నడక నేర్పిన తల్లి, నన్ను ఎత్తుకున్న తల్లి, నన్ను ప్రేమించిన నా తల్లి ఒంటరిగా నా ఎదుట మిగిలిపోయింది. అప్పటికి యోహాను గారు అంటే ప్రియులారా యోసేపు గారు చనిపోయి ఉంటాడు అనేది పండితుల అభిప్రాయం. మరి ఆ యోసేపు చనిపోయాడు కాబట్టే కదా ఆమె ఒంటరిగా వచ్చేసింది. ఏమండి, అప్పటికి ఇంకా యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి వాళ్ళ దాంపత్య జీవితంలో, యోసేపు మరియల దాంపత్య జీవితంలో పుట్టినటువంటి వాళ్ళు ఈమెను విడిచిపెట్టేశారేమో. ఒంటరిగా వచ్చి నిలబడింది అక్కడ. ఆదరణ లేని స్థితిలో ఉంది. తను ప్రేమించిన కుమారుడు వాగ్దానం బట్టి పరిశుద్ధాత్మ వలన కన్యకగా ఉన్నప్పుడు గర్భము ధరించిన ఆ కుమారుడు, ఎంతో అద్భుతమైన ఆ కుమారుడు సిలువలో రక్తము కారుచు గాయాలైపోయి వేదన చెందుతూ బాధ చెందుతూ ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన యొక్క ప్రియులారా గాయాలన్నీ చూస్తూ రక్తము కారుతున్న ఆయన చూస్తూ ఆదరణ కోల్పోయిన పరిస్థితిలో ప్రియులారా ఆ తల్లిని ఎవరికి అప్పగిస్తున్నాడు అనంటే ఆయన ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తున్నాడు. తల్లితో చెబుతున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూచి ఆయన అంటున్నాడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. ఆనాటి నుండి మరియ చనిపోయేంత వరకు ఎవరి దగ్గర ఉందో తెలుసండి? యోహాను గారి దగ్గరే ఉంది. అంటే యేసు ప్రభువారు చనిపోతూ చనిపోతూ తన బాధ్యత ఎవరికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు? యోహాను గారికి అప్పగించి వెళుతున్నాడు. ఎందుకు అంత స్వతంత్రంగా చెప్పేశాడు? అడిగాడా యోహాను, మా అమ్మని దగ్గర ఉంచుకోవయ్యా చచ్చిపోయేదాకా అని అడిగాడు యోహాన్ని? అడగలేదండి. అడగకుండానే యోహాను ఇదిగో ఈమె నీ తల్లి, నువ్వు చేర్చుకో అన్న. అంత స్వతంత్రంగా ఎందుకు చెప్పాడంటే యోహానుకు యేసు ప్రభువుకు ఉన్న ప్రేమ బాంధవ్యం అది. మనతో స్వాతంత్ర్యంగా ఉన్న వాళ్ళతో మనము స్వతంత్రంగా మాట్లాడతాం కదండి. అలాగే ఇప్పుడు యోహానుతో కూడా ఆ విషయాలు చెప్పినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇంకా ఆ తర్వాత అండి పునరుత్థానం. యేసు ప్రభు మరణించటం, సమాధి చేయబడటం, పునరుత్థానం. ఆయన పునరుత్థానం అయిపోయిన తర్వాత ముందు స్త్రీలు వెళ్ళారు. స్త్రీలు వెళ్ళి ఏం చేశారంటే అక్కడ యేసు ప్రభు లేకపోవటం చూచి పరిగెత్తుకుంటూ వచ్చి పేతురు గారికి చెప్పారండి. అప్పుడండి పేతురు గారితో పాటు పరిగెత్తుతూ వెళుతున్నాడు యోహాను గారు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 3వ వచనం. పేతురును బయలుదేరి వచ్చిరి. వారిద్దరూ కూడి ఏం చేస్తున్నారు? ఎవరిని చూడాలి? ఏంటి, ప్రభు లేచాడా? సమాధి ఖాళీగా ఉందా? పేతురు పరిగెత్తున్నాడు. పేతురు వెనక ఎవరు పరిగెత్తున్నారు? యోహాను గారు. ఇద్దరు పరుగు పందెంలో ఉన్నారు. ఎక్కడికి వీళ్ళ పరుగు? యేసు ప్రభు సమాధి యుద్ధకు పరిగెత్తుతూ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి పరుగు పందెంలో ఎవరు గెలిచారో చూడండి కింద. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా ఇప్పుడు చెప్పండి, ఏమండి పరుగు పందెంలో ఎవరు గెలిచారు? వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారండి? ఇద్దరు పరిగెత్తారు. పేతురు గారు పరిగెత్తాడు, యోహాను గారు పరిగెత్తాడు. ఇప్పుడు పేతురు కంటే ముందుగా పరిగెత్తాడు, ముందుగా వెళ్ళిపోయాడు. ఎవరు? యోహాను గారు వెళ్ళిపోయి. అంటే ఆయన తపన చూడండి, యేసు ప్రభు మీద ఉన్న తపన, ఆ ప్రేమ, ఆ విధానం చూడండి ఎంత బాగుందో. వెళ్ళిపోయి ప్రియులారా ఆ సమాధిని చూచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి. ఇక ఆ పునరుత్థానము తర్వాత అండి, ఆ పునరుత్థానం తర్వాత పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. వాళ్ళతో పాటు యోహాను గారు కూడా వెళ్ళాడు. వీళ్ళు చేపలు పడుతున్నారు. ప్రభువు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వాళ్ళ మధ్యలోనికి వచ్చినప్పుడు పేతురు గారు ప్రభువుని గుర్తుపట్ల. ఏం చేశాడంటే ఆయన దిగంబర వస్త్రంతో ఉన్నాడు కదా, వస్త్రహీనుడుగా ఉన్నాడు. ప్రియులారా అటువంటి సమయంలో అతడు అయ్యో నేను పాపాత్ముడు అంటూ దూకేశాడు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు యోహాను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పేతురు, నా తోటి వారలారా ఎవరనుకుంటున్నారు ఆయన? ప్రభువు సుమీ అన్నాడు. ఒకసారి చదవండి అన్నమాట. 21వ అధ్యాయం 1వ వచనం.
దేవుని వాక్యములు యోహాను సువార్త శిష్యులకు మరలా తాను ప్రత్యక్షపరుచుకొనెను. అమ్మ 7వ వచనం చదివేసేయండి, సరిపోద్ది మనకి. 7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికేశాడు. అంటే యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన వీళ్ళు చేపలు పడుతూ ఉండగా మళ్ళీ ఆ గలిలయ సముద్రానికి రాగానే ఆయన ప్రభువని గుర్తుపట్టగలిగింది ఎవరు చెప్పండి? పేతురు గారు ఉన్నాడు. పేతురు గారు గుర్తుపెట్టాడా? పేతురు గారితో పాటు మిగిలిన శిష్యులు కూడా ఉన్నారు. గుర్తుపెట్టారా? యోహాను గుర్తుపట్టాడు. ప్రభువుని గుర్తుపట్టాడు ఆయన. అంటే ప్రియులారా, నిజంగా ఎంతగా లీనమైపోయాడో చూడండి ఆయన యొక్క ఆ విధానంలో. అపోస్తుడైనటువంటి యోహాను, ప్రియులారా, ఇలా అయిపోయిన తర్వాత ఇక సేవా పరిచర్య గురించి చెప్పేస్తాను నేను. ఇక చాలా సంగతులు చెప్పుకోవచ్చు యోహాను గారి గురించి. ఇక వెళ్ళిన తర్వాత అండి, పేతురు గారితో జత పనివాడిగా పనిచేయటం ప్రారంభించాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని చాలండి. ఇక్కడ సందర్భం అంతా మనకు తెలుసు కదండి. పేతురు యోహానులు ఇద్దరు ఎక్కడికి వెళుతున్నారు? దేవాలయమునకు వెళుతున్నాడు. అది ఏ కాలం? ప్రార్థనా కాలం. పగలు 3 గంటలకు ఏ కాలం అన్నాడు? అది ప్రార్థనా కాలం. ప్రార్థనా కాలం అది మనకు చాలా ప్రాముఖ్యమైన పాయింట్. అది ఒక దైవ సేవకునికి ప్రార్థనా కాలం ఉండాలి. ఒక దైవజనునికి ప్రార్థనా కాలం ఉండాలి. ఒక దైవజనునికి ప్రార్థనా కాలం లేకపోతే దేవుని కార్యాలు చూడలేడు. ప్రార్థనా కాలమున పేతురు గారితో కూడా కలిసి పేతురు యోహానులు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళుతున్నారు? దేవాలయానికి వెళుతున్నారు. దేవాలయానికి వెళుతూ ఉండగా వారికి ఎవరు కనపడ్డారు? పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒకడు అక్కడ భిక్షం అడుక్కుంటూ కనపడ్డాడు. కనపడగానే వాడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని చూచాడండి. చూచినప్పుడండి వాళ్ళు ఏమన్నారో తెలుసా? మా యొద్ద వెండి బంగారములు లేవు గాని అన్నారు. చూడండి అక్కడ అన్నారా? ఏమండి, ఇదంతా మనకు తెలిసిన విషయాలే, సేవకులం కదా. మా యొద్ద వెండి బంగారములు లేవు అని అన్నారు. ఇప్పుడు సేవకుల దగ్గర ఉన్నాయా లేవా చెప్పండి? ఏమండి, ఇప్పుడు సేవకుల దగ్గర ఉన్నాయా లేవా? ఆ మాట అనగలుగుతామా మనం? ఆ మాట అనగలుగుతామా? మా యొద్ద వెండి బంగారములు లేవు అని మనం అనగలుగుతామా? మా యొద్ద వెండి బంగారములు లేవు. అంతకంటే విలువైంది యేసు నామమున లేచినడు అన్నారంతే వాళ్ళు. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. వెండి బంగారాలు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందోనేమని ఎదురు చూస్తున్నాడు ఆయన. వీళ్ళు కొంచెం బాగున్నారు చూడటానికి, ఏమైనా ఎక్కువ అమౌంట్ ఏమైనా వస్తుందేమో వాడెదురు చూస్తున్నాడు. వీళ్ళంటున్నారు, అయ్యా నువ్వు ఎదురు చూస్తున్నట్టుగా మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, అంత విలువైన వాళ్ళమేం కాదు మేము లోక సంబంధంగా, కానీ పరసంబంధంగా మేము ఎంత విలువైన వాళ్ళమని చెప్పనా? యేసుక్రీస్తు నామమును కలిగిన వాళ్ళం మేము. ఆ నామమున లేచి నడువు. ఈ అధికారం మాకు ప్రభు ఇచ్చాడు పిలిచినప్పుడు. ఈ అధికారం ఇచ్చే మమ్మల్ని పంపించాడు ప్రభు. లేచి నడువు. 7 వారాలు రమ్మన్నారా లేవటానికి? 7 వారాలు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలన్నారా? వాడు దిగ్గున లేచి అని ఉంది చూడండి అక్కడ. ఏవండి, వాడు దిగ్గున లేచి నడిచాడా లేదా? 7 వారాలు 21 వారాలు ఏమైనా ఉన్నాయి అక్కడ? అధికారం అది, వాళ్ళకిచ్చిన అధికారం, వాళ్ళకిచ్చిన అధికారం అది. నేను ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పి ముందుకెళ్ళిపోతాను. ఒకవేళ వెండి బంగారాలే వాడికి ఇచ్చి వెళ్ళిపోవటం, ప్రియులర్ వెళ్ళిపోవటం జరిగితే
వాడి స్థితి అలాగే ఉండేది కదా. కానీ ఇప్పుడు వాడు దిగ్గున లేచి నడిచి దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ గంతులు వేస్తున్నాడు. అక్కడ చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. వీడు భిక్షమడుక్కునేవాడు కదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఏమో లేదులే వాడి పోలికలో ఎవరైనా వచ్చారేమో అనుకుంటున్నారు కొంతమంది. ప్రియులారా, వెండి బంగారాలు ఇచ్చుంటే వాడు అక్కడే అడుక్కు తింటూ ఉండేవాడు. ఇప్పుడు యేసు నామమున లేచి నడిచాడు గనుక ఇప్పుడు వాడు కూడా దేవుని పనిలోకి వచ్చేసాడు వాళ్ళతో పాటు. దైవజనుడు ఎప్పుడు కూడా మరొక వ్యక్తిని దైవ సేవలోనికి తీసుకురావాలి. అపోస్తలులు దేవుని పరిచర్య కోసం ఎంతో మందిని లాక్కొచ్చేశారండి. టీమ్గా వెళ్ళారండి, దేవుని పరిచర్య చేశారండి. వాడు కూడా వాళ్ళతో కూడా కలిసి దేవుని మందిరములోనికి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. పేతురుతో కూడా కలిసి పని చేసే అంతటి వాడయ్యాడు. నేను ఒక విషయం చెప్పనా, ముందు ప్రభువు పిలిచింది పేతురునా యోహాన్నా అంటే ఇప్పుడు పేతురు యోహాన్ గారి కంటే సీనియరే కదా. సీనియర్తో పని చేసే స్థాయికి వచ్చేసాడు ఇప్పుడు యోహాన్ గారు. ఏవండి, దేవుని సేవలో సీనియర్లు జూనియర్లే ఉండవులేండి. ఏవండి, మనం పెట్టుకుంటాం కానీ సీనియర్ సేవకుడు జూనియర్ సేవకుడు అని పెట్టుకుంటాం. అసలు ఈ సీనియర్ సేవకులు అనబడుతున్న వాళ్ళకి కొంతమందికి నేను చూస్తే అసలు వాక్యమే తెలియదు. కొంతమందిని బోధించే వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు అని పేరు పెట్టుకుంటారు. అసలు వాక్యం ఉండదు అక్కడ. జోకులు, నవ్వులు, కేకలు తప్ప ఏముండవు అక్కడ. ప్రియులారా, దేవుని ఆత్మచేత నడిపించబడాలి తప్ప మన జ్ఞానంతోనూ చదువుతోనూ హోదాతోనూ నడిపించబడకూడదు సేవలో. గ్రహించండి, దేవుని పనిలో పరిచర్య చేస్తూ అలా కొనసాగుతూ ఉండగా వీడిని బాగు చేశారు కదండి. వీడిని బాగు చేశారు కదా. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, అధికారులు అందరూ కూడా ఇదిగో వీళ్ళని వాక్యం చెప్పకుండా చేయాలి అని వాళ్ళ మీద, ప్రియులారా, వాళ్ళు చేస్తున్న కార్యం చూడండి. 4వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో అది జరిగింది కదా. 3వ అధ్యాయంలో జరిగింది కదా. ఆ సంఘటనలు రేపుతూ వాళ్ళు ఏమన్నారో ఒకసారి 4వ అధ్యాయము చూడండి. 4వ అధ్యాయము 5వ వచనం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును సభలో మధ్యలో నిలబెట్టేశారు. మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేశారు అని వాళ్ళని అడుగుతున్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏంటంటే, మీరు సిలువ వేశారే, మృతులలో నుండి దేవుడు లేపాడు కదా, ఆ నజరేయుడైన యేసు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము అని వాళ్ళు గట్టిగా చెప్పేస్తున్నారు. సభలో నిలబెట్టారండి వీళ్ళని, పెద్ద సభలో నిలబెట్టేశారు వీళ్ళిద్దరిని. ఎందుకు? వాడిని బాగు చేసినందుకు, ఒక అద్భుతం జరిగినందుకు సభలో నిలబెట్టేశారు. వాక్యం చెబుతున్నారు వీళ్ళు, అలా అనేకులు రక్షించబడుతున్నారు, మార్పు చెందుతున్నారు. బాబోయ్, వీళ్ళని గలక ఇలా విడిచిపెట్టేస్తే ఇక మొత్తాన్ని మార్చేటట్టున్నారా? అదేగా ఈరోజు మన దేశ పరిస్థితి కూడా, మన భారతదేశ పరిస్థితి కూడా అదే కదా. ఇంకేముంది, ఈ క్రైస్తవులు మనం మౌనంగా ఉంచితే, మౌనంగా ఊరుకుంటే దేశాన్ని మొత్తాన్ని మార్చేస్తారు. ఇక అందరూ యేసు ప్రభు అంటారు, ఇక మన వైపుకు రారనే కదా ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు చేస్తుంది, దైవ సేవకుల మీద దాడులు చేస్తుంది. అందుకే కదా ఆ రోజున వీళ్ళ మీద కూడా దాడి చేయటానికి దిగొచ్చారు. ఆపేయండి మీ బోధ, ఆపేయండి మీరు ఈ కార్యాలు చేయటం అని అన్నారు. అప్పుడు వాళ్ళు ధైర్యంతో ఒక మాట అంటున్నారు. 13వ వచనం. వారు పేతురు, యోహానుల ధైర్యము చూచినప్పుడు
వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, వారు ఎవరు? విద్య లేని పామరులు అంటే చదువు రానోళ్ళు అనుకోకండి. ఏవండి, విద్య లేని పామరులు అనంటే బోధకుడు చదువుకున్న బోధ చదవని వారు వీళ్ళు. అంతేగాని చదువు అసలు రాదని అనుకోకండి. చదువు రాకపోతే పేతురు గారు పత్రికలు ఎలా రాస్తాడు? చదువు రాకపోతే యోహాను పత్రికలు ఎలా రాస్తాడు? విద్య లేదనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు విద్య లేదంటే మామూలుగా చదువుకునే స్థానం లేదనుకున్నారు. కాదు, బోధకుడుగా ధర్మశాస్త్రోపదేశకుడు చదువుకున్న చదువు లేదు వీళ్ళకంతే. మామూలుగా చదవగలిగినటువంటి విధానం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, పరిసయ్యులు లాంటి ప్రియులారా ఒక ఉత్తమమైనటువంటి స్థలములో వీళ్ళు కూడుకొని ఏదో ట్రైనింగ్ అయి వచ్చిన వాళ్ళేం కాదు వీళ్ళు. అది అక్కడ విద్య లేని పామరులు అంటే అర్థం. సామాన్యులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అది వాళ్ళు ఎంత ధైర్యం చూపిస్తున్నారో చూడండి. వాళ్ళు ఎంత ధైర్యం చూపిస్తున్నారంటే ప్రియులారా, ఒకసారి మీరు 18వ వచనం చదవండి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపను కూడదు అని వారికి ఆజ్ఞాపించారు. ఇదిగో, మీరు యేసు నామమును చెప్పటానికి వీల్లేదు, బోధించటానికి వీల్లేదు అని అన్నారు. అప్పుడు పేతురు యోహాను గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏంటండి అధికారులకు ఈ ప్రత్యుత్తరం ఇచ్చింది? ఎవరికి ఈ ప్రత్యుత్తరం? అధికారులకండి. చదువుకున్నాం కదా ఇందాక మనం, ప్రధాన యాజకుడు, అన్న, కయప, ప్రియులారా, వాళ్ళు ఆ అధికారులు వీళ్ళంతా కూడుకొని వచ్చారు కదండి. అధికారులకు చెబుతున్న మాట, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. అంతే. చంపేసుకుంటారా? చంపేసుకోండి. చంపేస్తారా? చంపేసుకోండి. చెప్పకుండా ఉండలేము. మేమేమైతే విన్నామో, ఏమైతే నేర్చుకున్నామో, ఏమైతే మా కళ్ళారా చూసామో అవి మేము చెప్పకుండా ఉండలేము అన్నారండి. ఒక్కసారి కింద వచనాలు కూడా చదవండి, మనకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రియులారా, ఒక సేవకుడు అంటే, ఒక పరిచర్య చేసేవాడంటే ధైర్యవంతుడుగా అడుగులు ముందుకు వేసేవాడు. ప్రాణాలు సహితము ఏమాత్రము లెక్క చేయకుండా దేవుని పనిలో ముందుకు వెళ్ళేవారు. ప్రియులారా, ఈ యోహాను గారే యోహాను సువార్త రాశాడు. యోహాను గారి 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. ఏవండి, ఈ యోహాను గారు యోహాను సువార్త రాసింది ఈ యోహానే, 3 పత్రికలు రాసింది ఈ యోహానే, ప్రకటన గ్రంథం రాసింది ఈ యోహానే. పత్రికలలో కానీ యోహాను సువార్తలో కానీ అతి ప్రాముఖ్యంగా మనకు కనిపించే మాట ప్రేమ. గమనించారు ఎప్పుడైనా? యోహాను సువార్త అయినా చూడండి, మీరు చదవండి, పత్రికలైనా చూడండి, మనకు ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమలో మనము జీవించాలి. ఆయన ప్రేమలో భయం ఉండదు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ మాటలే కనబడతాయి చూడండి. ప్రేమ అనే మాటలు ఎక్కువ కనబడతాయి యోహాను సువార్తలో కానీ పత్రికల్లో కానీ. ప్రేమ. ఏవండి, ఒకనాడు కోపగస్తుడు, ఒకనాడు ఉరిమెడివాడు, ఒకనాడు ప్రియుల తొందరపడేవాడు. ఈ రోజున ఏమి నేర్చుకున్నాడు? ప్రేమ నేర్చుకున్నాడు. ప్రేమను ప్రకటించడం నేర్చుకున్నాడు. ప్రియులారా, అలా దేవుని పరిచర్య చేస్తూ ఇతడు ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి వెళ్ళాడు. ప్రియులారా, అక్కడ సంఘ నాయకుడిగా పనిచేశాడు. ఇది చరిత్ర, ఇప్పుడు చెప్పేది చరిత్ర.
ఇది బైబిల్లో లేదు, కానీ ఇప్పుడు చెప్పేది నేను చరిత్ర. అతడు పని చేస్తున్న కాలములో వచ్చినటువంటి చక్రవర్తి డొమేషియన్ అని చక్రవర్తి ప్రియులారా పరిపాలన కాలములో ఎఫెసు సంఘానికి యోహాను గారు నాయకుడిగా ఉండి దేవుని పరిచర్య చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆయన కూడా అనుకున్నాడు, నేను ఎలాగూ యేసు ప్రభు శిష్యుణ్ణయ్యానో నాకు కూడా శిష్యులుంటే బాగుంటుంది అనుకున్నాడు. కొంతమంది శిష్యులను తయారు చేశాడు. ఆ శిష్యులలో ప్రాముఖ్యమైన 3 వ్యక్తులు యోహాను శిష్యులుగా ఉన్నారని చరిత్ర చెబుతుంది. అందులో మొదటి ప్రియులారా శిష్యుడు అంటే యోహాను గారి శిష్యుడు ఎవరంటే పాలికార్పు అనేటువంటి వ్యక్తి మొదటివాడైతే, రెండవవాడు ఇగ్నేషియన్ అనేటువంటి వ్యక్తి రెండవవాడైతే, మూడవ వ్యక్తి పాపియస్ యోహాను గారి శిష్యులు. ఇలా దేవుని పని జరిగిస్తున్నటువంటి కాలములో ప్రియులారా అద్భుతమైన పని జరిగిస్తున్నటువంటి యోహాను గారు అనేక ఆత్మలను సంపాదించటంలో ఎఫెసు పట్టణంలో దేవుని పని చేస్తున్నాడు. ఎఫెసు పట్టణం అంటే మనకు తెలుసు కదండి, విగ్రహారాధనతో నింపబడిన పట్టణం. ఏవండి, ఈ యొక్క ప్రియులార యోహాను గారికి 7 సంఘాలతో ప్రియులార చాలా బాంధవ్యం ఉందండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చూస్తాం కదా, మనం 7 సంఘాలు చూస్తాం కదండి. సార్దీసులో ఉన్న సంఘం, తుయితైరులో ఉన్న సంఘం, స్మరణలో ఉన్న సంఘం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, ఈ సంఘాలను చూస్తాం కదా. ఆ సంఘాలన్నిటితో కూడా మంచి ప్రియులర ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తి యోహాను గారు. అలా ఎఫెసు పట్టణంలో ఆ అన్యుల మధ్యలో విగ్రహారాధన ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తూ ఉండగా అనేకులు రక్షించబడి దేవుని సంఘముగా అక్కడ కూడుకుంటూ అతడు ఒక నాయకుడుగా ఉండగా డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి ప్రియులారా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. క్రైస్తవులను బాధ పెట్టడం, క్రైస్తవులను హింసించటం, దేవుని స్వార్థ చెయ్యకుండా అతడు ఆటంకపరచటం, ఇటువంటి పరిస్థితులు జరిగిస్తున్న కాలములో దేవుని పరిచర్యను అద్భుతంగా జరిగిస్తున్నాడు యోహాను గారు. అయితే ఆ డొమేషియన్ అనేటువంటి చక్రవర్తి ఎలాగైనా సరే ముందు అసలు వీళ్ళకి నాయకుడుగా ఉన్న ఆ యోహాను పట్టుకొని బంధించాలి, వాళ్ళ కళ్ళ ఎదుటే అతన్ని చంపాలి అని అనుకొని యోహాను గారిని పట్టుకొని, అపోస్తుడని యోహాను గారిని పట్టుకొని ప్రియులారా ఒక పెద్ద గానుగలో ప్రియులారా నూనె పోసి ఆ నూనె సలసల కాగుచ్చు మరులుతున్న సమయంలో యోహాను గారిని ఎత్తి ఆ నూనెలో పడేశారు. అప్పుడు షడ్రకు మేషక అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేసినప్పుడు ఏ హాని జరగనట్టుగా యోహానుకు కూడా ఏ హాని జరగలేదు. ఏవండి, కాలుచున్నటువంటి నూనె చుక్క ఎగిరి మన మీద పడితేనే కుట్టుకులాడిపోతాం కదా. మనిషినే తీసుకొని వెళ్ళి కాగుచున్న నూనెలో పడవేసినప్పుడు క్షేమంగా ఉన్నాడు. ప్రియులారా తర్వాత అతన్ని బయటికి తీసిన తర్వాత ఇక్కడ ఉంచకూడదు అనుకున్నారు. ప్రియులారా ఆ యోహాను గారిని దగ్గరలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పద్మసు దివి అనేటువంటి ఒక దివిలోనికి తీసుకెళ్ళి అక్కడ ఒక భయంకరమైన గుహలో వదిలిపెట్టేశారు ఆయన్ని. తిండి లేదు, నీళ్లు లేవు, సౌకర్యాలు లేవు పడుకోవటానికి. ఆ భయంకరమైన పద్మసు దివిలో అతడు ఒంటరిగా, ఎవ్వరూ అతనికి తోడు లేని ఆ యొక్క భయంకరమైన ప్రాంతంలో ఉండగా దేవుని ప్రత్యక్షత జరిగింది ఆయనకు. ఆ ప్రత్యక్షతలో అతడు అక్కడ ఉండి కొన్ని కోడ్స్ రూపములో అర్థమయ్యేటువంటి విధానం, అందరికి అర్థమయ్యే విధానంలో కాదు, కొన్ని కోడ్స్ రూపములో యూదులకు మాత్రమే అర్థమవుతాయి అవి. ఆ విధానములో దేవుడు ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు. అందుకే ప్రకటన గ్రంథములో 7 దీపములు అని అంటాడు, 7 నక్షత్రాలు అంటాడు, 7 గొర్రె పిల్లలు అని అంటాడు, ప్రియులారా 7 కొమ్ములు అంటాడు, మళ్ళీ ఆ కొమ్ములకు మొలిచాయి అంటాడు, కొన్ని పడిపోయి. ఇవన్నీ కూడా ఏంటంటే కోడ్స్. అవి ఆ కోడ్స్ యూదులకు మాత్రమే తెలుస్తాయి,
ఎవరికి తెలియవు. ఎందుకంటే ఆనాడు ప్రియులార యూదులకు తెలియాలి కనుక ఆ సంగతులు మామూలుగా అందరికీ తెలిసేటట్టు రాస్తే ప్రియులార ఇక స్వార్థ సేవ అనేటువంటి దానికి ఇంకా ప్రమాదం జరుగుతుందని దేవుడు ప్రియులార అనేకమైన సంగతులు, జరిగిపోయిన సంగతులు, జరిగే సంగతులు, జరగబోయే సంగతులు అన్నిటినీ అతనికి తెలియచేయగా ఆత్మవశుడైనటువంటి యోహాను గారు ఆకలి మరిచిపోయాడు, నీళ్లు మరిచిపోయాడు, సౌకర్యాలు మర్చిపోయాడు, ప్రకటన గ్రంథాన్ని రాశాడు అతడు. ఆ తరువాత పద్మస్సు దివి నుండి ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఎఫెసు పట్టణంలో ఆయన సువార్త చెయ్యాలి అనుకుంటున్న సమయంలో మంచాన పడిపోయాడు. మంచంలో పడిపోయాడు. ప్రియులారా, బలహీనుడైపోయాడు. అయిపోయినటువంటి ఆ వ్యక్తిని ఆ రీతిగా మంచంలో ఉన్నా సరే ఆయన చెప్పే మాటలు వినాలని ఆనాడు ఎఫెసులో ఉన్న సంఘం ఆయన్ని మంచం మీద నుండే తీసుకెళ్లి బలిపీఠం మీద ప్రియులారా పడుకోబెట్టి మాకు వాక్యం చెప్పయ్యా అన్నారట. అయ్యా, మీ వాక్యం విని చాలా దినాలైపోతుందయ్యా, మీరు మాట్లాడే మాటలు వినాలనే కోరికగా ఉందయ్యా, మీరు మంచంలో ఉన్నారు అని మిమ్మల్ని విడిచిపెట్టమయ్యా, మీ మాటల కోసం మేము వేచి చూస్తున్నామని ఆ మంచంతో పాటు తీసుకొని వెళ్ళి ఆ మందిరములకు ప్రియులారా ఆయన్ని పడుకోబెట్టి మాకు వాక్యం చెప్పమని ప్రియులారా బలవంతం చేసేవాళ్ళట ఆయన్ని. ఆ మంచంలో పడుకొని ఆ అపోస్తలుడు అలాగే దేవుని వాక్యాన్ని బోధిస్తూ క్రీస్తు శకం 96వ సంవత్సరములో ఆయన ఆఖరిగా దేవుని మాటలు చెప్పి చివరి శ్వాస విడిచాడు అపోస్తలుడైన యోహాను. ప్రియులారా, ఆలోచించండి. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో, యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తులలో తన తమ్ముడేమో హేరోదు వలన ఖడ్గము చేత చంపబడితే, మొదటి హతసాక్షిగా మారితే, అన్న యాకోబుని చంపేశారు కదండి 12వ అధ్యాయంలో అపోస్తల కార్యముల్లో 12వ అధ్యాయంలో చంపేశారు, ఖడ్గంతో చంపేశారు కదా. ఇప్పుడు యోహాను గారికి దేవుడిచ్చిన ఆయుష్ ఏంటంటే, నువ్వు అట్లా చావకూడదయ్యా, నువ్వు సహజ మరణం పొందాలి అని దేవుడు తన అన్నకేమో ప్రియులారా హతసాక్షి అయ్యే భాగ్యం ఇచ్చాడు. ఈయనకేమో దేవుడిచ్చిన ఆయుష్ కాలమంతా కూడా సువార్త చేస్తూ కాలాన్ని ముగించాలనేటువంటి కృపను దయచేశాడు. ఆఖరి వరకు దేవుని సేవలో ఉండి మంచం మీద కూడా ఉండి బోధించి మరణించిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన యోహాను గారు. ప్రియులారా, నిజంగా ఒకసారి ఆలోచించండి. వీళ్ళ పరిచర్య విధానం మనము చూస్తుంటే సిగ్గు కలగాలి మనకు. ఏం ఆశించారండి ఈ లోకంలో వీళ్ళు? ఏం ఆశించారు చెప్పండి ఈ లోకంలో వీళ్ళు? మేము దేవుని సేవ చేస్తే, దేవుని పరిచర్య చేస్తే మాకేదో లాభం కలుగుతుంది, మాకేదో అన్నీ వచ్చి పడతాయి అని ఏమని అనుకున్నారండి వీళ్ళు? లేదండి. అలాగనుకుంటే వీళ్ళు ఎన్నో సంపాదించుకునేవాళ్ళు. కానీ అన్నీ కలిగిన యోహాను ఉన్నతమైన స్థాయిని విడిచిపెట్టుకొని ప్రభు పిలుపును బట్టి వచ్చాడు, ప్రభు ఏర్పాటును బట్టి నిలబడ్డాడు, ప్రభు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకున్నాడు, ప్రభు పంపించినప్పుడు వెళ్ళాడు. ఆఖరి వరకు తన జీవితంలో దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ప్రభు మరణించిన తర్వాత కూడా స్వార్థ పని విడిచిపెట్టలేదు. ఆ శ్రమలు అనుభవిస్తూనే పేతురు గారితో సహదాసుడిగా పనిచేశాడు. అలా కొనసాగుతూ నాయకుడయ్యాడు. అలా కొనసాగుతూ ఆత్మలను సంపాదించాడు. అలా జీవితంలో ప్రియుల శ్రమలు అనుభవించాడు. ఆ భయంకరమైనటువంటి కాగుచున్న నూనెలో వేయబడ్డాడు, తీయబడ్డాడు. ఆ తర్వాత పద్మసు దివిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. మరలా తిరిగి వచ్చాడు. ఎఫెసు సంఘంలో ప్రియుల పరిచర్య చేశాడు. మంచం మీద ఉండి కూడా దేవుని వాక్యం చెబుతూ క్రీస్తు కోసం మరణించిన మహానీయుడు అపోస్తలుడైన యోహాను గారు. ఏది చెప్పండి ఈ రోజున ఈ పరిచర్యలేవి? ఇటువంటి పరిచర్యలేవి? ఇటువంటి విధానమేది? ఇటువంటి సమర్పణ జీవితం ఏది? ఇటువంటి ప్రియులారా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగే విధానం ఏది చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. దేవుని సేవకులారా, మనందరము దేవుని చేత పిలువబడ్డాం. మనందరము దేవుడు పంపించగా వచ్చాం. దేవుని పరిచర్య అనేది మనం అనుకున్నట్టుగా చేయకూడదు.
మనం అనుకున్నట్టుగా చేయకూడదు దేవుని పరిచర్య. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు చెప్పినట్టుగా పరిచర్య చేయాలి. ఈ పరిచర్యలో నిందలుంటాయి, అవమానాలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, ఆకలి దప్పులుంటాయి. ప్రియులారా, అనేక రకాలైనటువంటి నిందలుంటాయి, అనేక రకాలైన దెబ్బలు తగలొచ్చు. అవసరమైతే ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉండొచ్చు. దేనికైనా అడుగు ముందుకు వెయ్యాలి. ఎంత అడుగు ముందుకు వేయాలో తెలుసా? మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొని వచ్చేటప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకాశం పంతులు గారు, ఏవండి, ఆయనకున్న బిరుదేంటో తెలుసా? ఆంధ్రకేసరి. ఏవండి, ప్రకాశం పంతులు గారండి, ఆయనకున్న బిరుదేంటో తెలుసా? ఆంధ్రకేసరి. అంటే ఆంధ్రులలో సింహము వంటి వాడు అని అర్థం. ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆయన మన దేశం కోసం పోరాటంలో పాలు పంపులు పొందినటువంటి సమయంలో, ప్రియులారా, పొందినటువంటి సమయంలో ఒక బ్రిటిష్ వాడు ఇతన్ని కాల్చివేయటానికి ఇతని ఎదురుగా తుపాకీ పెట్టి కాల్చేస్తానని అన్నాడట. చొక్కా గుండీలు విప్పి గుండె పెట్టి కాల్చరా నీకు దమ్ముంటే అన్నాడట ఆంధ్రకేసరి. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. ఒక దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకోవటానికి ఒక నాయకుడు గుండెలు చూపించి కాల్చరా అన్నప్పుడు, ప్రభు కోసం గుండెలు చూపించి కాల్చమనొద్దా మనం? ప్రభు పనిలో ఆయన ఆంధ్ర కేసరి అయితే మనము పరలోకపు కేసరులము కావాలి. పరలోకం కోసం ప్రాణాలు ఇచ్చేవారం కావాలి. భయపడకూడదు. సేవ విషయంలో, చెప్పే విషయంలో, ఖండించే విషయంలో, ఉపదేశించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో, తప్పుదిద్దే విషయంలో, జోకులేసుకుంటూ ప్రజలను నవ్విస్తూ, ప్రజలను లోక సంబంధమైన వాటికి కాదు నడిపించాల్సింది, ప్రజలను ప్రభు యొద్దకు నడిపించి దేవుని కొరకు స్తంభాలుగా నిలబెట్టాలి. మరొక మాట చెప్పటం నేను మర్చిపోయాను ప్రియులారా. పేతురు, యోహానులకు అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో రాస్తూ వారు స్తంభాలు అన్నాడండి. ఒకసారి చూడండి, ఆ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, ఆ రెఫరెన్స్ చూడండి. గలతీయులకు రాసిన పత్రికలోనే ఉంటుందండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యములో 8వ వచనాన్ని చదవండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగచేసిన వాడే అపోస్తలుడగుటకు చేసెనని ఏంటట? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనేవారు ఎలా ఎంచబడ్డారు? స్తంభములు. కదలలేదు. శ్రమలొచ్చినా కదలలేదు, బాధలొచ్చినా కదలలేదు, కష్టాలొచ్చినా కదలలేదు, చావు వారి ముందుకొచ్చినా కదలలేదండి. స్తంభాలుగా నిలబడ్డారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు గారు. వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ సంఘస్థులకి జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీలారా, ఎందుకు భిన్నమైన బోధల్లో పడిపోతారు? ఎందుకు మీరు ఇలా దేవుని వాక్యానికి విరోధంగా బ్రతుకుతారు? చూడండి, మీకోసం ప్రయాసపడిన వాళ్ళు అని వారిని చూపిస్తూ స్తంభాలు అన్నాడు. చూడండి ప్రియులారా, స్తంభాలు. పిల్లర్ బాగుంటే పైన స్లాబ్ బాగుంటుంది. పిల్లర్ సరిగా లేకపోతే నువ్వెంత మంచి స్లాబ్ వేసినా కూలిపోద్ది. అందుకే ప్రియులారా, క్రీస్తు అనే పునాది మీద సంఘాలను కట్టి దేవునికి మహిమకరముగా బ్రతకటానికి అపోస్తులను మన ముందు పెట్టుకొని మాదిరిగా తీసుకుని ముందుకు వెళదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అపోస్తలుడైనటువంటి యోహాను జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, సేవా విధానాన్ని గురించి మేము నేర్చుకున్నాం. ప్రభువా, మాకు కూడా అటువంటి ధైర్యం ఇవ్వండి అయ్యా. అటువంటి ధైర్యము కలిగిన సేవ చేయగలిగిన వారిగా మమ్మల్ని చేయండి ప్రభువా. మేము కన్నవాటిని, విన్నవాటిని లోకానికి చెప్పటంలో ఎక్కడ మేము పిరికి పందలుగా బ్రతకవద్దు అని మనము దేవునికి సమర్పించుకొని ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ప్రభు పరిచర్య చేయటానికి ఇష్టపడదాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. నన్ను, మమ్ములను మరోసారి నీ వాక్యము చేత హెచ్చరిక చేశారు.
అందుకై మీకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఆనాడు అపోస్తలులు పడినటువంటి ప్రయాస ఎంత ఉన్నతమైనదో అది ఒక్కొక్కటి తలుచుకుంటే దుఃఖపడకుండా ఉండలేము నాయన. అన్ని బాధలు అనుభవించారు, అన్ని కష్టాలు అనుభవించారు, అన్ని నిందలు అవమానాలు పొందారయ్యా. అయినా చెదిరిపోలేదు, బెదిరిపోలేదు. వారి మరణము వరకు కూడా నమ్మకంగా పనిచేశారు. అటువంటి వారిగా మమ్మల్ని చేయండి, మీ సన్నిధిలో నిలబెట్టండి. ప్రతి సేవకుణ్ణి సంఘములో ఒక స్తంభముగా నిలబెట్టండి. ఒక బలమైనటువంటి క్రీస్తు అనే పునాది మీద కట్టేటువంటి వారిగా ప్రతి ఒక్కరిని చేయండి. వాక్యం అనేది సజీవమైనది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా బలమైంది. అది మనుషుల యొక్క హృదయాలలోనికి వెళ్ళటానికి కీళ్లను, ఆత్మలను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుతుందయ్యా. అటువంటి శక్తి గల వాక్యాన్ని చేత పట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళటానికి సహాయం చేయండి. అపోస్తలులు ఎలా బోధించారో, అపోస్తలులు ఏ రీతిగా ప్రకటించారో అటువంటి ప్రకటన మా జీవితాలలో చేయటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీ శక్తితో, నీ బలముతో నింపండి. ప్రజలను మెప్పించే బోధలు కాదు కానీ ప్రజల యొక్క హృదయాలలో హత్తుకొని జీవితాలు మార్చుకొని నీ కొరకు నిలబెట్టే బోధలు మీరు మాకు దయచేయండి. మీ సన్నిధిలో ఈ పరిచయను దీవించండి, ఆశీర్వదించండి. మీ కొరకు మా బ్రతుకులను సమర్పించి మీ చిత్తములో ముందు కొనసాగుటకు సహాయము చేయమని ఇక్కడ ఉన్న నా ప్రియ తోటి దైవ సేవకులందరినీ బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. మేమందరము కలిసి ఏక మనసుతో, ఏకాత్మతో నీ పని చేయటంలో మా వంతు మేము పనిచేసి నీ ఎదుట నిలబడినప్పుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో వీటి మీద నీకు అధికారం ఇస్తున్నానని అనిపించుకునే యోగ్యులుగా మమ్మల్ని చేయండి. నీ సన్నిధి మాతో ఉంచమని మీ చేతులకు అప్పగిస్తూ మధ్యాహ్న సెషన్లో కూడా మీరు మాతో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును, దేవుని పరిచర్య నమ్మకముగా చేస్తున్న తన సేవకులకును వారి కుటుంబాలకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.